సో చూడమ్మా, ఓకే. సో ఇప్పుడు మనం బల్బులు వచ్చేసి కొన్ని బల్బులు ర్యాండమ్గా పికప్ చేస్తామా. చేసిన తర్వాత ఆ బల్బు డిఫెక్టివ్ బల్బ్ అయిందమ్మా. బల్బ్ వచ్చేసి డిఫెక్టివ్ బల్బ్ అయింది. బల్బ్ ఈజ్ డిఫెక్టివ్ అంటే మనం ఏం చేసినామంటే కొన్ని బల్బులు ర్యాండమ్గా పికప్ చేసినాము. చేస్తే ఆ బల్బు డిఫెక్టివ్ బల్బ్ అయింది. ఆ బల్బ్ అనేది బల్బ్ ఈజ్ ఇన్ మిషన్ 1 మిషన్ E1 మిషన్ E2 ఇది కనుక్కోవాలమ్మా. మిషన్ E3 దట్ ఈజ్ నథింగ్ బట్ వి ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ అంటే డిఫెక్టివ్ అయింది. ఫస్ట్ ఏమైంది, మా బల్బు డిఫెక్టివ్ అయింది. ఆ డిఫెక్టివ్ అయిన బల్బు దేంట్లోనేది మనకు E1 E2 E3 ఇది కనుక్కోవాలమ్మా. అర్థమైందమ్మా? ఓకే అమ్మా. సో ఫస్ట్ అమ్మా ఇది ఒక కంపెనీ అమ్మా, మిషన్ బల్బులు తయారు చేసే మిషన్ కంపెనీ అనుకో. దీంట్లో కొన్ని మిషన్స్ E1 అనేది ఒక మిషన్, E2 అనేది ఒక మిషన్, E3 అనేది ఒక మిషన్ అమ్మా. ఈ 3 మిషన్లు వచ్చేసి బల్బులు తయారు చేస్తున్నాయి. కొన్ని బల్బులు డిఫెక్టివ్ వస్తుంటాయి కదా మామూలుగా. ఓకే, అది E1 నుంచి వచ్చే డిఫెక్టివ్ ఎంత అంటే ప్రాబిలిటీ ఆఫ్ D/E1. E2 నుంచి వచ్చే డిఫెక్టివ్ ఎంత అంటే ప్రాబిలిటీ ఆఫ్ D/E2. E3 నుంచి వచ్చే డిఫెక్టివ్ ఎంత అంటే ప్రాబిలిటీ ఆఫ్ D/E3. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో మనమే డిఫెక్టివ్ బల్బ్ అనేది మిషన్ E1 మిషన్ E2 మిషన్ E3 అయినా కనుక్కోవాలి కదా. ఇక అదే డిఫెక్టివ్ ఐటమ్ ఇన్ E1. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబిలిటీ ఆఫ్ E1/D. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ E2/D అంటే ఏమి, డిఫెక్టివ్ ఐటమ్ ఇన్ E2. ప్రాబిలిటీ ఆఫ్ E3/D అంటే ఏమి, డిఫెక్టివ్ ఐటమ్ ఇన్ E3. అంటే ఇక్కడ నుంచి చదవాలమ్మా. డినామినేటర్ ఫస్ట్ చదవాలి, తర్వాత న్యూమరేటర్ ఫస్ట్ సెకండ్ చదవాలి. ఓకే, ఇప్పుడు మనకు ఫార్ములా ఏమంటే దట్ ఈజ్ ఫార్ములా ఈజ్ బేస్ ఫార్ములా అంటే ప్రాబిలిటీ ఆఫ్ E1/D దట్ ఈస్ డిఫెక్టివ్ ఐటమ్ ఇన్ E1 మిషన్ అంటే ఇవన్నీ మా ప్రాబిలిటీ ఆఫ్ E1, ప్రాబిలిటీ ఆఫ్ E2, ప్రాబిలిటీ ఆఫ్ E3. అంటే ఈ మిషన్ E1, మిషన్ E2, మిషన్ E3 ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తాము ఫస్ట్. దట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబిలిటీ ఆఫ్ E1 ఇంటూ ఇది కొట్టు చూడు, ప్రాబిలిటీ ఆఫ్ E1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ D/E1. ఈ రెండు మా ట్రీ డయాగ్రామ్ ఉంది కదా, ట్రీ ప్రాబిలిటీ ఆఫ్ E1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ D/E1. ఓకే, డివైడెడ్ బై మొత్తం అన్ని రై సేమ్ ఇదే విధంగా. దట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబిలిటీ ఆఫ్ E1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ D/E1. ఇది ఫస్ట్ దానికి సంబంధించినది. ఓకే, ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ E2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ D/E2. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ E3 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ D/E3. మొత్తం అన్ని రాస్తాను చూడమ్మా. ఓకే, ఇప్పుడు ఏదైతే మనకు అనుకుంటామో అది మాత్రమే న్యూమరేటర్లో వస్తుంది. మిగిలినది అంతా ఏమొస్తుందంటే టోటల్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎగ్జామ్ రాసినామనుకో, మనము సపోజ్ ఒక 20 మార్క్స్కి ఎగ్జామ్ రాసినామంటే ఏముంది, అందరికి టోటల్ ఎంత అమ్మా 20నే కదా ప్రతి ఒక్కరికి. వచ్చిన తర్వాత ఎట్లుంటుందంటే ఎవరికి వచ్చిన మార్కులు వచ్చేసి వాళ్ళకి వస్తుంది. సపోజ్ ఒక క్యాండిడేట్కి వచ్చేసి 15 వస్తాయి, ఇంకొక క్యాండిడేట్కి వచ్చేసి 20 వస్తాయి, ఇంకొక క్యాండిడేట్కి వచ్చేసి 10 వస్తాయి. అంటే ఎవరి మార్కులు వాళ్ళవే కదా. సేమ్ ఇక్కడ నేనేం కనుక్కుంటున్నా అంటే ప్రాబిలిటీ ఆఫ్ E1/D అంటే డిఫెక్టివ్ ఐటమ్ ఇన్ మిషన్ E1 ఇది కనుక్కుంటున్నానమ్మా.
అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవన్, ఇది ట్రీ డయాగ్రామ్లో ప్రాబిలిటీ ఆఫ్ ఈవన్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ డి బై ఈవన్ డివైడెడ్ బై టోటల్. టోటల్ అంటే ఏమ్మా ప్రాబిలిటీ ఆఫ్ ఈవన్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ డి బై ఈవన్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ డి బై ఈ2 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ3 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ డి బై ఈ3. ఇది అర్థమైందమ్మా? సిమిలర్లీ ప్రాబిలిటీ ఆఫ్ ఈ2 బై డి అంటే డిఫెక్టివ్ ఐటమ్ ఇన్ ఈ2 అంటే ఏం రాయొచ్చమ్మా? ఒక 20 minutes వరకు ఒక ప్రాబ్లం అయిపోచేదా సార్? ఓకే అమ్మా, అయిపోయేస్తాంలే అమ్మా. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ2? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాబిలిటీ ఆఫ్ ఈ2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ డి బై ఈ3 డి బై ఈ2 బై దిస్ ఈజ్ టోటల్. ఏ దానికి టోటల్ అన్నిటి కామన్ అమ్మా. ప్రాబిలిటీ ఆఫ్ ఈవన్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ డి బై ఈవన్ probability of E2 into probability of D by E2 plus probability of E3 into probability of D by E3. అర్థమైందమ్మా ఇది? ఓకే, సో నువ్వు థర్డ్ది కనుక్కోవాలంటే 2 కనుక్కొని దీంట్లోంచి తీసేసే చాలమ్మా. దట్ ఈజ్ నథింగ్ బట్ థర్డ్ది కనుక్కోవాలనుకో. ప్రాబిలిటీ ఆఫ్ E3 బై D కనుక్కోవాలంటే 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ E1 బై D ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ2 బై డి. అన్నీ కనుక్కోవాల్సిన అవసరం లేదమ్మా. 2 కనుక్కొని 3ది ఆటోమేటిక్గా రాయొచ్చు. అర్థమైందమ్మా? ఇది మెయిన్ కాన్సెప్ట్ అమ్మా. ఇది అర్థమైతే నువ్వు ఏ ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు. ఇది అర్థమైంది కదా? ఏది ఇట్లా రాయడం అంటే సపోజ్ ఈవెన్ రాసినప్పుడు న్యూమరేటర్లో ఈవెన్ టర్మ్ మాత్రమే వస్తుంది, ఇంకంతే, ఇంకా ఏం లేదు. ఇంకా డినామినేటర్లో మొత్తం టోటల్ టర్మ్ వస్తాయి. ఓకే, ఈ2 రాసినప్పుడు న్యూమరేటర్లో ఈ2 టర్ములు మాత్రమే వస్తాయి. ఓకే ఓకే, ఇప్పుడు ప్రాబ్లం చేస్తాను చూడమ్మా. సో డైరెక్ట్ ప్రాబ్లం రాస్తాను. సేమ్ ఎలక్ట్రిక్ బల్బులు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ M1 M2 M3. ఇక్కడ ఏమన్నాడంటే E1 అనకుండా ఏమన్నాడంటే M1 M2 M3 అన్నాడమ్మా. ఇదో M1 ఒకటి, దిస్ ఈజ్ M1 M2 M3. ఓకే, వాట్ ఈజ్ ద ప్రాబిలిటీ? ఫస్ట్ అమ్మా 25%. ఫస్ట్ది ఎంత అండి ప్రాబిలిటీ? ఫస్ట్ది 25%. సెకండ్ది ప్రాబిలిటీ ఎంత అండి అమ్మా? 45%. థర్డ్ది ఎంత ఉంది? 30%. ఓకే ఓకే, ఫర్ ది పాస్ట్ ఎక్స్పీరియన్స్ హీ ఫౌండ్ దట్ 2% ఆఫ్ బల్బ్స్ ఆర్ డిఫెక్టివ్ ఇన్ M3. M3లో ఎంత ఉన్నాయమ్మా డిఫెక్టివ్ ఐటమ్స్? 2%. అంటే దిస్ ఈ నథింగ్ బట్ D బై M3. దిస్ ఈ నథింగ్ బట్ ఎంత పర్సెంటేజ్ అమ్మా? 2%. క్వశ్చన్ ఉందమ్మా నీ దగ్గర? ఓకే, నెక్స్ట్ M1లో ఎంత ఉందమ్మా? D by M1, that is nothing but 1%. And similarly probability of D by M2 is also 1%. idimma, if a bulb is chosen at random and is found defective and it is defective item in M3 నుంచి కనుక్కోమన్నాడమ్మా. ఒక బల్బు డ్రా చేసినాడు, ఆ బల్బు వచ్చేసి దేని నుంచి వచ్చింది? M3 నుంచి వచ్చింది. కనుక్కోవడానికి ఎంత ప్రాబిలిటీ అవుతుంది అనేది అమ్మా. ఓకే, సో ఇక్కడ మనకేముంది అంటే నార్మల్గా ఫస్ట్ క్వశ్చన్ ఏం రాస్తామంటే దట్ ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ M3 బై D. దిస్ ఈజ్ నథింగ్ బట్ న్యూమరే. ఓకే, ఫస్ట్ ఇది ఒక్కటే కదా కనుక్కోమండి. ఫస్ట్ M3కి సంబంధించింది కాబట్టి M3 టర్మ్ మాత్రం రాస్తాం. ప్రాబిలిటీ ఆఫ్ M3 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ D బై M3 divided by total. What is total? Probability of M1 into probability of D by M1
plus probability of M2 into probability of D by M2 ఓకే plus probability of M3 into Okay. probability of D by M3. ఓకే సో M3కి సంబంధించిన ప్రాబిలిటీస్ రాస్తానమ్మా. దీని M3కి సంబంధించిన ప్రాబిలిటీ ఎంత నీకు? దిస్ ఈజ్ నథింగ్ బట్ సో ఇవన్నీ ప్రాబిలిటీస్ ఇచ్చినాడు. ఓకే సో వాట్ ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ M3? 30%. Sir. ఓకే 30% ఈజ్ నథింగ్ బట్ 0.0 ఎంత వస్తుంది మనకు? 0.3. ఓకే ఓకే అండ్ ప్రాబిలిటీ ఆఫ్ D by M3 2%. 2% ఈజ్ నథింగ్ బట్ 0.02. ఓకే Okay, sir. ఓకే రిమైనింగ్ ఫస్ట్ నుంచి 25%. M1 అంటే ఎంత ఇచ్చినట్టు? 25%. 25% అంటే ఎంత రాయొచ్చు మనము? 0.25 ఇంటూ D by M1 1%. 1% అంటే రాయొచ్చమ్మా 0.01 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ M2 ఎంత ఇచ్చినాడమ్మా? 45%. 45% ఎంత వస్తుంది మనకు? 0.45. సేమ్ D by M2 కూడా ఎంత ఇచ్చినాడు మనకు? 1% ఇచ్చినాడు. 0.0. ఓకే నెక్స్ట్ D by M3 దట్ ఈస్ 0.3 ఇంటూ 0.02. సో దీన్ని సింప్లిఫై చేసినాం అనుకోమ్మా మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 0.46 వస్తుంది. Okay, sir. ఓకే సేమ్ అట్లాగే ఇంకా మనకు జస్ట్ ఇచ్చింది మాత్రం ఒకటే ఇచ్చినాడమ్మా వాడు. మనకేంది? డిఫెక్టివ్ ఐటమ్ ఈజ్ ఇన్ M3 మిషన్లో కనుక్కోమన్నాడు. ఓకే ఒకవేళ మనం M1 మిషన్లో కనుక్కోవాలనుకో దానికి తీసుకుంటాం. అంటే జస్ట్ M1 రాస్తే సరిపోతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాబిలిటీ ఆఫ్ M1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ D by M1 బై a total, that is probability of M1 into probability of D by M1 plus probability of M2 into same remaining which is same Okay, sir. plus probability of M3 into probability of D by M3. So therefore ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకు M1కి? సో 0.25 into 0.01 డివైడెడ్ బై రిమైనింగ్ డినామినేటర్ అంతా కామన్ అమ్మా. ఏ ప్రాబ్లం చేసినా డినామినేటర్ కామన్గా ఉంటుంది. Okay, sir. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది. అర్థమైందమ్మా? అర్థమైంది, sir. ఓకే అంటే మెయిన్గా మనకి ఏముందంటే ఆ డిఫెక్టివ్ ఐటమ్ ఈజ్ ఇన్ విచ్ మిషన్ అనేది కనుక్కోవాలమ్మా. Okay, sir. ఓకే నెక్స్ట్ సేమ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు 2 బాక్సులు ఉన్నాయమ్మా. అర్న్ B1 B2. ఇదొక B1, దట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ B1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B2. సో B1లో ఏమున్నాయంటే అమ్మా ఇక్కడ మనం రాయాల్సింది వచ్చేసి B1 మిషన్లో ఏమున్నాయంటే వైట్ బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయంటే 2 3. 2 వైట్ ఉన్నాయి, 3 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. B2 మిషన్లో ఎన్ని ఉన్నాయి? B2 బాక్స్లో ఎన్ని ఉన్నాయంటే 3 వైట్ 4 బ్లాక్ బాల్స్. ఒక అర్న్ డ్రా చేసినాడమ్మా ఫస్ట్. అంటే ఒక అర్న్ B1 కానీ B2 కానీ బాక్స్ B1 కానీ B2 కానీ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్నాం. ర్యాండమ్ సెలెక్షన్ ఆఫ్ బాక్స్ ర్యాండమ్ సెలెక్ట్ చేసుకున్నానమ్మా. అండ్ ఇఫ్ ద బాల్ ఈజ్ ఫౌండ్ బ్లాక్ లెట్ us find the probability that అర్న్ చూజన్ వాస్ B1. అంటే నువ్వేం కనుక్కోవాలంటే అది బ్లాక్ బాల్ అయింది అమ్మా. ఫస్ట్ ఏమైంది? అది బ్లాక్ బాల్ అయింది. అర్న్ అనేది దేని ఉండాలంటే B1 అంటే ఫస్ట్ బాక్స్లో నుంచి రావాలి అది. Okay. ఇది అమ్మా. సో ఇప్పుడు నాకు ఫస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ B1 కావాలమ్మా. వాట్ ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ B1? B1 అంటే ఒక బాక్స్ అమ్మా, B2 అనేది ఒక బాక్స్. B1 సెలెక్ట్ చేయడానికి ఎంత ప్రాబిలిటీ అవసరం అవుతుంది?
హలో, హలో సార్. బాక్సులు రెండే కదా ఉండేది? అవును సార్. రెండు 1/2 సార్. 1/2. ఓకే, గుడ్. నెక్స్ట్ సిమిలర్లీ B2 1/2 సార్. 1/2. ఓకే. సో నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సిన బాల్ ఏది మనకు? బ్లాక్ అమ్మ. అవును సార్. ఓకే. సో ఈ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ బాల్ సెలెక్షన్ చేసుకోవాలంటే ఎట్లా వస్తుంది? B1లో నుంచి బ్లాక్ బాల్ కావాలనుకో, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ B1లో నుంచి బ్లాక్ బాల్? 3/5 సార్. ఓకే, 3/5. గుడ్. సిమిలర్లీ B2లో నుంచి బ్లాక్ బాల్? 4/7 సార్. ఓకే, 4/7. సో నువ్వేం కనుక్కోవాలి? బ్లాక్ బాల్ కనుక్కోవాలి. ఆ బ్లాక్ బాల్ అనేది దేంట్లో రావాలమ్మా? B1లో రావాలి, ఫస్ట్ బాక్స్లో నుంచి రావాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రాబిలిటీ ఆఫ్ B1/B. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రాబిలిటీ ఆఫ్ B1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B ప్లస్, ఓకే సారీ, డివైడెడ్ బై probability of B1 into probability of B plus probability of B2. Okay, the probability of B1 into probability of B by B1. అవును Okay, okay, B2 probability of B by B2. ఓకే. సో చూడమ్మా, ఫస్ట్ B1 సంబంధించినదే కదా మనము. అవును సార్. ఓకే, B1 వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ B1? ఇంకా ఏం లేమ్మా, T డయాగ్రామ్ వేయడం, మల్టిప్లై చేయడం. 1/2 ఇంటూ 3/5 డివైడెడ్ బై 1/2 ఇంటూ 3/5 ప్లస్ 1/2 ఇంటూ 4/7. 4/7. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తామా? సింప్లిఫై చేస్తే నీకు వచ్చే రిజల్ట్ ఎంత ఉంటుంది అంటే ఆన్సర్ వచ్చేసి సేమ్ 21/41. 21/41. ఓకే. ఓకే సార్. ఓకే. సిమిలర్లీ B2లో నుంచి కావాలనుకో, ఆ బాక్స్ వచ్చే ఆ బ్లాక్ బాల్ అనేది దేంట్లో రావాలమ్మా? B2లో రావాలనుకో. ఇంకా నువ్వు 1లో నుంచి తీసేస్తే చాలమ్మా, ఇది ఉండేవి రెండే కదా. అవును సార్. 1లో నుంచి తీసేస్తామనుకో, సో 41 - 21 డివైడెడ్ బై 41, దట్ ఈజ్ నథింగ్ బట్ 20/41. అవును సార్. అంటే ఇట్లా, అంటే నువ్వు రెండో చేయాల్సిన అవసరం లేదు. అంటే 2 బాక్స్ ఉన్నప్పుడు ఒకటి చేసి ఆ వచ్చిన రిజల్ట్ను 1లో నుంచి తీసేస్తే వస్తే సరిపోతుంది. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ సిమిలర్లీ ఇంకొకటి అమ్మా, ఇంకో క్వశ్చన్ ఇంకా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఓకే. సిమిలర్లీ 3 బాక్సులు ఉన్నాయమ్మా. B1, B2, B3. సో ఇక్కడ ఏముందంటే వైట్, బ్లాక్, రెడ్. ఇక్కడ 2, 1, 2, 3, 2, 4, 4, 3, 2. ఓకే అమ్మా, ఇక్కడ చూడు, ఏ డై ఈస్ థ్రోన్, ఒక డై త్రో చేసినానమ్మా. B1 ఈజ్ చూజన్ ఎయిదర్ 1 or 2 టర్న్ అప్. B1 ఎప్పుడు వస్తుంది అంటే 1 or 2, 1 కానీ 2 కానీ పడినప్పుడు వస్తుంది. ఓకే. సో B2 ఎప్పుడు వస్తుంది అంటే 3 or 4. నెక్స్ట్ B3 ఎప్పుడు వస్తుంది అంటే 5 or 6, అంటే డై త్రో చేసినాడు. ఓకేమ్మా. ఓకే. ఆ డై త్రో చేసి 1 కానీ 2 కానీ పడినప్పుడు ఏం చూజ్ చేసుకుంటాడు? B1 చూజ్ చేసుకుంటాడు. 3 కానీ 4 కానీ పడితే ఏది చూజ్ చేసుకుంటాడు? B2 చూజ్ చేసుకుంటాడు. ఇట్లా అమ్మా. నెక్స్ట్ హ్యావింగ్ ఏ బాల్ ఈజ్ చూజన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాక్స్. ఒక బాల్ డ్రా చేసినాడమ్మా. బాల్ ఈజ్ చూజన్ అట్ ర్యాండమ్. ఇఫ్ ద బాల్ ఈజ్ ఫౌండ్ టు బి రెడ్, ఆ బాల్ ఏమైందమ్మా? రెడ్ అయింది. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ బాక్స్ 2. ఇట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ బాక్స్ 2. ఇది కనుక్కోవాలమ్మా. ఓకే.
ఓకే సార్. ఓకే, ఇప్పుడు మనము ఇది చూడమ్మా, ఇక్కడ ఆన్సర్ వేస్తాం డైరెక్ట్. చెప్పమ్మా. ఇక్కడ B2R ఎలా వస్తుంది సార్? అంటే రెడ్ బాల్ అయిందమ్మా, ఆల్రెడీ బాల్ వచ్చేసి బాల్ తీసినప్పుడు అది కండిషనల్ ప్రాబబిలిటీ ప్రకారం సార్ అది? ఇది కండిషన్ ప్రాబిలిటీ ప్రకారమే కదమ్మా. ఇది మనకు B2 ఇంటూ R/B2. ఓకే, B2/R కదా కనుక్కోవాల్సింది. అంటే రెడ్ బాల్ అయింది, ఆ రెడ్ బాల్ అనేది దేంట్లో ఉండాలా? బాక్స్ B2లో ఉండాలా? ఓకే సార్. ఇది మా క్వశ్చన్. రెడ్ బాల్ అయింది మనం డ్రా చేసినాము. ఆ రెడ్ బాల్ అనేది దేని నుంచి వస్తుంది అంటే B2 నుంచి రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఓకే సార్. ఓకే, అంత కండిషన్ ప్రాబిలిటీనే. ఇది బై అంటే కండిషన్ ప్రాబిలిటీనే కదా. అవును సార్. ఓకే, సో ఇప్పుడు చూడమ్మా, కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకో. ప్రాబిలిటీ ఆఫ్ B2/R. సో దిస్ ఈ నథింగ్ బట్ నార్మల్లీ ప్రాబిలిటీ ఆఫ్ B2. ఫస్ట్ B2 రాస్తామా, రివర్స్ ప్రాబిలిటీ ఆఫ్ R/B2 రివర్స్ చేస్తాం. ఓకేమ్మా, ఓకే సార్. ప్రాబిలిటీ ఆఫ్ B2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ R/B2 డివైడెడ్ బై ఇంకా టోటల్ ప్రాబిలిటీ ఆఫ్ B1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ R/B1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ B2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ R/B2 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ B3 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ R/B3. ఓకే, సో చూడమ్మా, ఇప్పుడు మనకు ఇక్కడ నీకు ఈజీగా అర్థం కావడం కోసం వచ్చేసి మనం ట్రీ డయాగ్రామ్ వేస్తాం. ఓకే, చూడమ్మా, ఇది B1. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ B1? ఫస్ట్ B1 సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత ప్రాబిలిటీ అవుతుంది? 1/3. సో నార్మల్గా ఎంత వస్తుంది? 2/6 కదా. అవును సార్. ఓకే, 2/6 నథింగ్ బట్ 1/3 కదా. అవును సార్. ఓకే, 1/3. సిమిలర్లీ B2 కూడా 1/3 సార్. B3 1/3 సార్. ఓకే, 1/3 అయిపోయింది. ఇక్కడ మనకి ఏం తీసుకున్నామంటే రెడ్ బాల్ డ్రా చేస్తాడమ్మా. రెడ్ బాల్ కదా, ఆ రెడ్ బాల్ అనేది దేంట్లో ఉంది? ఫస్ట్ B1లో నుంచి. ఓకే, B1లో నుంచి రావడానికి గల ప్రాబిలిటీ ఎంత? రెడ్ బాల్ B1 2/5 సార్. 2/5. గుడ్, 2/5. సిమిలర్లీ ప్రాబిలిటీ ఆఫ్ R/B2 4/9. 4/9. ఓకే, గుడ్. ప్రాబిలిటీ ఆఫ్ R/B3 2/9 సార్. 2/9. ఓకే, ఇంకా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడమేమ్మా, అంతే, ఇంకా ఏం లేదు. ఓకే సార్. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ B2 దట్ ఈజ్ నథింగ్ బట్ 1/3 ఇంటూ 4/9 డివైడెడ్ బై 1/3 ఇంటూ 2/5 ప్లస్ 1/3 4/9 ప్లస్ 1/3 ఇంటూ 2/9. ఇంకా దీన్ని నువ్వు సింప్లిఫై చేస్తే నీకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 5/12 వస్తుందేమో. అర్థమైందమ్మా? ఓకే, ఓకే. అంటే నీకు సో ఇప్పుడు చిన్న ఇది ఓవర్వ్యూ అమ్మా. మనకు కండిషన్ ప్రాబిలిటీ నుంచే మనకు బేస్ థియరం కూడా వస్తుంది. ఇదంతా కండిషనే కదా. ఓకే, సో ఇక్కడ మనకి మెయిన్ ఏమంటే ఒక ఫ్యాక్టరీలో వచ్చేసి కొన్ని మిషన్స్ ఉన్నాయి. అది వచ్చేసి M1 ఒక మిషన్, M2 ఒక మిషన్, M3 అనేది ఒక మిషన్. ఈ మిషన్లో నుంచి వచ్చేసి కొన్ని డిఫెక్టివ్ ఐటమ్స్ వచ్చినాయమ్మా. ఓకే, ఆ డిఫెక్టివ్ ఐటమ్ అంటే డిఫెక్టివ్ ఐటమ్ ఇన్ మిషన్ 1, డిఫెక్టివ్ ఐటమ్ ఇన్ మిషన్ 2, డిఫెక్టివ్ ఐటమ్ ఇన్ మిషన్ 3. ఓకే ఓకే, నువ్వేం కనుక్కో, మనకి ఏం క్వశ్చన్ ఇస్తాడంటే వాడు రివర్స్గా ఇస్తాడు. ఇచ్చింది ఎట్లా ఇస్తాడు అంటే మనము కొన్ని ర్యాండమ్గా పికప్ చేస్తామమ్మా. అట్లా పట్టుకొని ఇట్లా పట్టుకుంటే మనకి డిఫెక్టివ్ బల్బ్ వచ్చింది. ఆ డిఫెక్టివ్ బల్బ్ అనేది మిషన్ 1 నుంచి వచ్చిందా, మిషన్ 2 నుంచి వచ్చిందా, మిషన్ 3 నుంచి వచ్చిందా కనుక్కోవాలి. ఇప్పుడు మిషన్ 1 నుంచి వచ్చింది తెలిసిందనుకో, మిషన్ 1ని రిపేర్ చేయొచ్చు మనం. మిషన్ 2 నుంచి వచ్చింది అనుకో, మిషన్ 2 రిపేర్ చేస్తే సరిపోతుంది. అట్లా. ఓకే, సో మనకు మోస్ట్లీ ప్రాబిలిటీ ఎందుకంటే ఏదైతే ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుందో దాన్ని రిపేర్ చేస్తాడు. ఇప్పుడు సపోజ్ 0.7 అనేది ఒకటి వచ్చింది అనుకో మిషన్ 3ది,
అంటే మీ ఆల్మోస్ట్ వచ్చేసి ఎక్కువ బల్బులు దాని నుంచి డిఫెక్టివ్ ఉన్నాయని చెప్పి అర్థమవుతుంది. ఓకే సార్. కాబట్టి ఏం చేస్తాడు వాడు మిషన్ 3ని రిపేర్ చేస్తాడు. ఓకే సార్. అట్లా అది మా మెయిన్ కాన్సెప్ట్. ఎందుకు మనం బేస్ థీరం వాడాలి, ఎందుకు మనము ఈ స్టాటిస్టిక్స్ పార్ట్ అంతా చాలా యూజ్ అవుతుంది. మా ప్రాబిలిటీ స్టాటిక్స్ అనేది కంపెనీలలో ఉంటుంది కదా, దాంట్లో చాలా యూజ్ అవుతుంది. ఓకే సార్. ఇది అమ్మా దీనికి సంబంధించిన కాన్సెప్ట్. ఇంకేమైనా డౌట్ ఉన్నాయమ్మా? ఈ టాపిక్ వచ్చేసి